మీ ఇద్దరు ఎలా అయినా మాట్లాడుకోవాలి. అంతకుమించి మిమ్మల్ని నేనేమీ ఫోర్స్ చేయను. అమ్మాయి అంజలి నీతో 1 month ఉండాలి కదా, దాని గురించి. అదొక నస మనిషి నాన్న. అమ్మ పిచ్చి గాని దాంతో 1 month నేనెలా ఉంటా? కొద్దిగా టైం పట్టినా వాళ్ళిద్దరూ కలుస్తారని అనిపిస్తోందండి. తోలుదిరిందా? అందుకేరా చెప్పాను నేను తెలివైనలతో పెట్టుకోకూడదు అని. అవసరం ఆరా నీకు? చెప్తే వినాలరా. ఈ బ్రహ్మం గారు చెప్పినట్టు తల లేనోళ్ళే మాట్లాడాలి తెలివి గురించి కదా. హౌ టు ప్రిపేర్ కాఫీ ఫర్ 1 person. చిబ్బతుకు ఇప్పుడు యుద్ధం చెయ్యాలి. మొత్తం అంతా క్లీన్ చేయాలి. ఈ గుడ్డని ఎక్కడో చూసినట్టుందే. దీని సంగతి చెప్తా. అన్నా జస్ట్ 2 minutes అన్నా. అన్నా ఇక్కడే ఉన్నా అన్నా. 20 minutes నుంచి వెయిట్ చేస్తున్నా అన్నా. జస్ట్ 2 minutes ఆగండి, వస్తున్నా. యా నా చెప్పలేవి. టైం అవుతుందంటే ఇదొకటి. నువ్వు బయటే ఉండాలిగా. కుక్కలు ఎత్తుకుపోయాయా ఏంటి? ఒకసారి లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో. లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో. పైకి చూడు. చూసా. అమ్మో నా చెప్పులు. అది నేను తీయలేను అనుకుంటున్నాడా? ఇప్పుడే తీస్తా. ఎలా తీయాలి? ఇంత పైకి ఎలా పెట్టారా సచ్చినోడా? ఆఫీస్ లేదు, బొక్క లేదు. ఇప్పుడు వీడి పని చెప్తా. హలో శృతి, మొన్న నువ్వేదో నావెల్ గురించి అడిగావు. అది సిస్టర్స్ కదా? ఏం లేదు, యాక్చువల్లీ అందులో మెయిన్ ట్విస్ట్ ఏంటో తెలుసా? ఆ పోలీస్ ఆఫీసర్ కొడుకుంటాడే, వాడే విలన్. అదే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తారే, వాళ్ళ కొడుకే విలన్. సరే, ఇంకేమైనా నావెల్స్ చదివితే నాకు చెప్పు, ఓకేనా? బాయ్. వాట్ వాట్? నథింగ్. హాయ్ అరుణ్, నీకోటి తెలుసా? ఈరోజు నేను నీకోసం బెండకాయ ఫ్రై తీసుకొస్తున్నాను. అబ్బా, అంత ఓవర్ యాక్షన్ చేయకు, నేను బాగానే చేస్తాను. ఓకే సరే. ఇంకా మార్నింగ్ కిడో. అది 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 ఏం లేదులే, నేను మళ్ళీ కాల్ చేస్తా. బాయ్. కూల్. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి. అబ్బా ఆకలిస్తుందే. బ్రెడ్ ఆమ్లెట్ తినేసి వెళ్ళిపోతా. ఒక్కలోది. అయ్యయ్యో, నా ఎగ్స్ ఏమైపోయాయి? డస్ట్బిన్లో ఉన్నాయా? ఎందుకు అది? ఎన్నిసార్లు నీ అబ్బా అబ్బా అబ్బా, మార్నింగే కజిన్ చేసిన ఆమ్లెట్ తింటే ఏముంటుంది తెలుసా? దారిలో కాఫీ చాలు, ఈ జీవితానికి ఇంకేం అవసరం లేదు. నాకు గుడ్లు తిని ఎన్ని రోజులు బతుకుతారా? అదే మనం ఎప్పుడు తాగుదాం కదా కాఫీ. అది సరే, పక్కనే కూర్చొని దిష్టి పెట్టేస్తున్నారు. నేను మళ్ళీ చేస్తాను, ఓకేనా? బాయ్. అది అది
అది నేను నీతోనే మాట్లాడుతున్నాను. ఆది నాకు టైం లేదు, ఇంట్రెస్ట్ అంతకన్నా లేదు. అది చూడు, ఇంక నా వల్ల కాదు. అయితే ఇంట్లోంచి వెళ్ళిపోతావా? అది జరగదని నీకు కూడా తెలుసు. అది జరగనంత వరకు ఇది ఆగదని నీకు కూడా తెలుసు. అది ప్లీజ్ లెట్స్ నాట్ గో దేర్. సరే, స్టార్ట్ చేసిందేనే, నువ్వు కంటిన్యూ చేసావు కదా, మరి ఆపేద్దాం డైలాగులు ఎందుకు? అది చూడు. ఆ బేబీ, ఆ రికార్డ్సే కదా? యా, నేను పెడతాను. ఓకేనా? నేను స్టార్ట్ అయ్యి వచ్చాడమే. 5 minutesలో వచ్చేస్తా. బాయ్. పర్ఫ్యూమ్ ఏది? ఇక్కడ పెట్టానబ్బా, టైం అయిపోతుందే. ఎక్కడ అంటించి కూడా ఏమీ లేదు. ఇదేనా చేసి ఉంటుందా? కనీసం ఇక్కడ కూడా కనపట్లేదేంటి? ఇదేంటి మామూలుగానే ఉంది, సర్కస్టిక్గానే ఉంది. దీంతో మనకెందుకులే. ఏంటో అంజలి ప్లీజ్, అంజలి ప్లీజ్, కాఫీ పెట్టక్కర్లే, వాటర్ క్యాన్ కూడా నేనే లోపల పెడతాను. అంజలి, అంజలి ప్లీజ్, అది నాకు సిరి ఇచ్చిన గిఫ్ట్, అర్థం చేసుకో. ఇంకెప్పుడు నిన్నేమన్నా ప్రామిస్. అంజలి, ఈ స్లిప్స్ కూడా ఇంకా నో మోర్ స్లిప్స్. ఇస్రేసాను ప్లీజ్, ప్లీజ్ అంజలి, అది మాత్రం సిరి ఇచ్చిన గిఫ్ట్ అంజలి, ప్లీజ్ అంజలి. అయ్యో అయిపోయిందే, ఇప్పుడెల్లా? నీకు ఇదే కరెక్ట్ అనుకుంటా. ఇది స్ప్రే చేసుకో. ఓకే, ముందు నువ్వు బయటికి పో. అవుట్. ఏదో మా అమ్మ గురించి ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తుంది. నేనేం నువ్వు రమ్మంటే రాలేదు. ఓకే, నువ్వు చెప్తే పోవడానికి. అత్త పిలిస్తే వచ్చాను, అత్త చెప్తేనే వెళ్తాను. బై ద వే, అది జరగదని నీకు తెలుసు అనుకుంటా. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? నా ఇంట్లో ఉంటూ నాకు తిండి పెట్టకుండా నువ్వే తిని మళ్ళీ నా మీద పెత్తనం చూపిస్తున్నావా? ఏంటి, నీ తిండి తింటున్నానా? సో మీరు మర్చిపోయారనుకుంటా, ఇందాక మీరు తిన్న క్యారెట్ కూడా నా జీతంలో నుంచి కొన్నదే. చూడు, నాకు నీతో ఆర్గ్యూ చేసే ఓపిక లేదు. నేను కాలేజ్కి వెళ్ళాలి, ముందు ఆయన నుంచి బయటికి పో. నీళ్ళా? ఇంకోసారి నీ ఇల్లన్నా కాది నవ్వొస్తుంది. బై ద వే, ఇది ఏ బేసిస్ మీద నీ ఇల్లు అవుతుందో చెప్తే ఇప్పుడే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాను. అది ఇది మా నాన్న కట్టించిన ఇల్లు, అంటే నా ఇల్లు. ఓ, బ్లడ్ రిలేషనా? అలా చూసుకుంటే నువ్వు కొడుకు, నేను కోడలు. నీకు ఇంట్లో ఉండడానికి ఎంత హక్కుందో నాకు అంతే హక్కుంది. సో నీకు ఆ రైట్ లేదనుకుంటా. బై ద వే, ఈ ఇంట్లో నీ సామాన్లు ఏమైనా ఉంటే చెప్పు, టచ్ కూడా చేయను. ఒకవేళ బై మిస్టేక్ టచ్ చేస్తే దానికి పే చేస్తాను. ఓ, ఏం లేదన్నమాట. ఓ షిట్, నేను మర్చిపోయాను, నువ్వింకా అత్తవాళ్ళ మీద పడి బ్రతుకుతున్నావు కదా. షడప్ అంజలి, నీ మీద ప్రేమతో ఇక్కడ ఉండమని చెప్పలే. మా అమ్మ వాళ్ళు లేనప్పుడు ఇంటికి కాపలాగా వంట పని చేసే పని మనిషిలో ఉండమన్నారు. పర్లేదు, పనులు బాగానే చేస్తున్నావు. బై ద వే, నేను నీలాగా ఫ్రీగా ఏం ఉండట్లేదు ఇక్కడ. నేను రెంట్ కట్టకపోయినా అట్లీస్ట్ గ్రాసరీస్ మెయింటెనెన్స్ ఇవి అవి చూసుకుంటున్నాను. అయినా నేను నీకు ఆన్సరబుల్ కాదు. ఓకే, బై ద వే, నువ్వు కాలేజ్కి చదువుకోవడానికి వెళ్తున్నావా లేదా నీ గర్ల్ ఫ్రెండ్కి పికప్ డ్రాప్? ఏం లేదు, జస్ట్ ఆస్కింగ్. నా గర్ల్ ఫ్రెండ్కి లెటర్ రాద్దాం అనుకుంటున్నాను. అదే లవ్ లెటర్. నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నాకు ఒకటి రాసిస్తావా? నీ రుణమే ఉంచుకోనిలే, మా ఆఫీస్లో ఒక అతను సెట్ చేసి పెడతా. నీకు కూడా అదే కదా కావాలి. అంజలి, మర్చిపోకుండా లెటర్ రాసిస్తావు కదా?